ఇప్పుడు మిగతా అభ్యర్థులు అంటే అన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థుల్లో భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు అవును. పెడుతున్నారు, రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు, కోట్లు ఖర్చు పెడతానికి కూడా వెనకాడిన పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం ఖర్చు పెట్టకుండా గెలవాలి అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఇద్దరు క్యాండిడేట్ మినిమం ఒక 500 కోట్లకు ఉంటారన్న. ఉమ్, 500 కోట్లకు ఉంటారు, ఒక్కొక్కరికి 100 ఎకరాల ఆసాంలాలు. ఓకే. నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి భయం లేదు. ఖచ్చితంగా ఈ ఆఫర్ల వల్లనే యువత ఖరాబ్ అవుతుంది. వాళ్ళు చేసేది ఏం లేదు. గతంలో మా పెద్దనాయన ఒక ఆయన ఉంటాడు, నారవన్ బక్కే అని, 5 ఆడపిల్లలు ఆయనకు. ఎవ్వరు సహాయం చేయలే, మన ఆయన కూడా సహాయం చేయలే. 5 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన ఆయన. అంత కష్టాన్ని నమ్ముకొని చేసిన ఆయన. కట్టె పట్టుకుంటేనే కానీ లేవలేడు ఆయన. అవును కదా. ఆయన ఇంకా చాలా మంది అట్లాంటి వాళ్ళు 5 బిడ్డలు 4 బిడ్డలు ఉన్న వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఏదో వీళ్ళు పెళ్లి కాగానే వచ్చి 10,000 ఇచ్చి ఫోటోలు పెట్టుకొని పేపర్ స్టేట్మెంట్ తీసుకోవడము, సావులకు గతి లేనివాడు కూడా చచ్చిపోతే కూడా సావులు చేసుకున్నారు, దినాలు చేసుకున్నారు. వీళ్ళు ఏదో వచ్చి 5,000 10,000 సావుల ఖర్చులకు ఇవ్వడము, ఇది కరెక్ట్ కాదు. ఓకే. ఇది కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థని అంతమొందించడానికి మేము టేకుల సుమాన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ నేను ఇండిపెండెంట్గానే పోటీ చేసినా. నేను కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తాను. అందుకే మేము ఇది బహుజన కండువ వేసుకొని తిరుగుతున్నాము. ఎస్సీలు కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు. బీసీ ఓసీలు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ తోటి, వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మేమైతే గెలుస్తామన్న నమ్మకం మాకుంది.